సమ్మర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి ఇంకా మామిడి పళ్ళు. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మామిడికాయ పచ్చడి నేను ట్రై చేస్తున్నాను అనమాట. చిన్నప్పుడు అప్పుడెప్పుడో మా అమ్మ మా నాన్న మామిడికాయ పచ్చడి పెడుతుంటే చూసేదాన్ని. ఇప్పుడు నా సొంతంగా నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఎంతైనా అమ్మ నాన్న దగ్గర ఉంటే వాళ్ళు చేసి పెడితే తినడమే తప్ప మనకు చేయడం రాదు. సో ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి నేనే ట్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను నువ్వుల నూనె తీసుకున్నా. ఇప్పుడు మనం పెట్టేది నిల్వ పచ్చడి కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. దీంట్లోకైతే నేను ఆవాలు, మెంతులు, జీలకర్ర 75 గ్రామ్స్ నేను తీసుకున్నాను అనమాట. ఇవి కాకుండా ఒక 50 గ్రామ్స్ ఆవాలు, 50 గ్రామ్స్ జీలకర్ర, ఇంకా మెంతులు ఒక 25 గ్రామ్స్ అవి ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కాగే నూనెలో ఇవన్నీ వేసేసి లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకోమన్నా కదా అని చెప్పేసి పెద్ద మంట పెట్టి వేయించొద్దండి. జస్ట్ నార్మల్గా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి, లేదంటే మొత్తానికే పాడైపోతే అప్పుడు తినడానికి కూడా పనికిరావు. ఈలోపు మనమైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే ఒక 100 గ్రామ్స్ వరకు అయితే మిక్సీలో పట్టుకున్నా వెల్లుల్లిపాయలు తొక్కంతా తీసేసుకొని. సో ఇవి గోరువెచ్చగా ఉన్న నూనెలో వేసుకోవాలి. కానీ మా అత్త వాళ్ళ సైడ్ ఏం చేశారంటే కొంచెం నూనె వేడిగా ఉన్నప్పుడే ఇది వేస్తారనమాట. ఇది వేసుకోవడం వల్ల కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినాయి అనుకోండి, పచ్చళ్ళలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయని చెప్తారు. సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇది వేసాను. వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. ఎందుకు నా ఛానల్ని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారో నాకు అసలేం అర్థం కావట్లేదు. వీడియో గురించి పక్కన పెట్టేసి పచ్చడి గురించి అయితే చెప్తా. ఇప్పుడైతే దీంట్లోకి అయితే ఎండుమిరపకాయలు వేసుకున్నాను అనమాట. అవి వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే నేను మళ్ళీ వేయించుకున్నాను. ఎందుకంటే ఎండుమిర్చి అనేది కొంచెం ఫ్రై అయితే ఎండుమిర్చి అనేది మనకి పచ్చళ్ళలో ఊరిపోయింది అనుకోండి, దాంట్లోకి కొంచెం పెరుగన్నం కనుక వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మామిడికాయ పచ్చడి పెట్టడం అనేది నేను ఇది 3rd టైం చేస్తున్నా. ఫస్ట్ టైం ఎలా పెట్టానో, సెకండ్ టైం ఎలా పెట్టానో, 3rd టైం కూడా అలాగనే పెడుతున్నా. ఖచ్చితంగా మీకు ఇదైతే చాలా బాగా నచ్చుద్ది. నా వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదైతే ఇలా వేయించుకున్న తర్వాత నేనైతే ఇది పక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం వేడి చల్లారాలి కాబట్టి. నేనైతే కొంచెం పసుపు, ఆవాల పిండి, మెంతు పిండి, జీలకర్ర పిండి, ఆవాల పిండి, కారపొడి, ఉప్పు, ఇదైతే ఇప్పుడే కాగబెట్టుకున్న నూనె, అండ్ ఇంకొకటి అయితే పల్లి నూనె తీసుకున్నా. అంత ఆవు నూనె అంత నాకు మంచిగా అనిపించదు. సో ఆ కారం కాకుండా మా నాన్న కూడా పట్టించాడు అనమాట. ఇది నార్మల్ కారమే వాడుతున్నా, పచ్చడి కారం ఏం వాడట్లేదు. ఎందుకంటే ఇవి 2 కేజెసే ఉన్నాయి. ఇంటి నిండా ఎల్లిపాయ పొట్టు ఉందన్నమాట. ఎందుకంటే ఎల్లిపాయలు గిల్లినాం డ్యూటీలోకి వెళ్ళి వచ్చి. సో ఇప్పుడైతే మా ఆయన చేయితోటే కలుపుతాడు. చూడాలి ఇప్పుడు ఏం చేస్తాడో. ఫస్ట్ అయితే దీంట్లోకి నేను అంటే పసుపు తీయలేదు ఉంది, కానీ ఇది కొంచెం పసుపు ఎక్కువ అవసరం లేదు. సో కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నా. ఒక స్పూన్ల, పెద్ద స్పూన్ల 1/2 స్పూన్ అనుకోండి. దీంట్లోకి నేను జీలకర్ర పిండి వేసుకుంటున్నా. ఆల్రెడీ నేను ఆవాలు అట్లనే వేసిన కాబట్టి. అండ్ దాంట్లోకి మా ఆయన ఆవు పిండి వేస్తున్నాడు. ఆవ పిండి. దాంతో పొయ్యి ఎందుకు పడేది కిందలాగా పడుతుంది. దాంట్లో మెంతు పిండి వేసుకుంటున్నా. మెంతులు తక్కువ వేసుకోండి, ఎందుకంటే అన్నీ కూడా నేను 50 గ్రామ్స్ వేసుకున్నా. మెంతులు మాత్రం తక్కువ వేసుకున్నా. 50 గ్రామ్స్లో కొంచెం తక్కువ తీసేసి వేసుకున్నా, కానీ నేను మళ్ళీ పచ్చళ్ళు కూడా వేసుకున్నా. టోటల్ మనకు కావాల్సింది అయితే 100 గ్రామ్స్. ఇవైతే 3 కేజీస్కి కొంచెం తక్కువ ఉన్నాయి. సో దీంట్లోకైతే ఇప్పుడు నేను కారం వేసుకుంటా. దీంట్లోకైతే 1/2 కేజీ. అయ్యో, ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాం అనమాట. ఇది కొంచెం కిందికి పెట్టి పోసేసి. ఇది ప్యాకెట్ కారం అనమాట, 1/2 కేజీ ఇది. సో కారం అయితే మొత్తం వేసేసుకున్నాం. కేజీ కారానికి అది 1/2 కేజీ కారానికి కేజీ ఉప్పు పట్టుద్ది, కానీ చూసుకొని వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు అనమాట. నాకు తెలిసి ఈ వీడియోలో మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అందుకే వాయిస్ ఓవర్ కూడా నేనే ఇచ్చుకుంటా తర్వాత.
నువ్వే దుమ్ము మొత్తం వీడియో మొత్తం దుమ్ము మొత్తం వేయాలా? ఇంకెందుకు ఉప్పు పడుతుంది. ఆపు కలుపు ఫస్ట్. మేమైతే కొంచెం ఉంచేసిన ఒక 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఉప్పు ఉంటుంది అంతే. క్రిస్టల్ సాల్ట్ అనమాట. ఇదైతే మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. అందులో కష్టమైంది కలపడానికి, అందుకనే మళ్ళీ ఈ గిన్నె పెట్టినాం. ఇవి ఆల్రెడీ మంచిగా కలిసిపోయినాయి అనమాట. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను పచ్చిదే మంచి నూనె వేసుకుంటున్నా, పల్లీల నూనె. ఇది కేజీ. ఇంత చక్కగా కలుపుకోవాలన్నమాట. చూడండి ముక్కలకు ఎంత బాగా పట్టిందో, చాలా బాగా పట్టింది. ఎంతో కష్టపడి చేసుకుంటే కానీ ఇంత జాగ్రత్తగా రాదు పచ్చడి. బాగా నాన్న ఇందాక మనం కాగబెట్టుకున్న నూనెలో ఈ ఎల్లిపాయలు అనేది వేసుకోవాలన్నమాట. ఈ ఆల్రెడీ చల్లారిపోయింది, కాకపోతే ఈ ఎల్లిపాయలు కొద్దిగా హీట్ అవుతాయి కాబట్టి వేసుకుంటున్నా. నూనె కొంచెం వేడిగానే ఉంది, ఇంకా ఇది సమ్మర్ కదా. ఈ వెల్లిపాయలన్నీ దీంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. మామిడికాయ పచ్చడి అనేది ఎన్నో రకాలుగా పెట్టుకుంటారు, కానీ నాకు ఇట్లా పెట్టడం అంటేనే చాలా ఇష్టం. ఎందుకో నాకు ఇట్లనే చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది. సో ఇదైతే చల్లారని ఇవ్వాలి ఒక 5 మినిట్స్. ఎప్పుడైనా మా ఆయననే పాపం హెల్ప్ చేస్తాడు. ఏంది చూస్తున్నా, అంత సీన్ లేదండి. ఎప్పుడు నేనే కష్టపడి పెట్టుకుంటా. ఈ సంవత్సరమే కష్టపడి ఏదో అట్లా ట్రై చేయంటే హెల్ప్ చేస్తుండ అంతే. ఎప్పుడు నేనే పెట్టుకుంటా, అసలు ఆయన ముట్టుకొని కూడా ముట్టుకోడు. ఎప్పుడైనా పచ్చడి పెట్టే మొహం అయితేగా, అందుకని ఈసారి పెట్టించిన కావాలని. అయితే కాగబెట్టింది కొంచెం చల్లారిపోయింది. సో ఇది కూడా వేసేసుకోవాలి దీంట్లోకి. ఇప్పటికైతే మనకు నూనె ఏం కనిపించదు, రేపటికైతే మనకు నూనె అంతా కనిపిస్తుంది. చేతుంది తిప్పిగా. అయ్యి వద్దులే, వద్దు. ఒక చేతుడు కలుపు, అంతేం కావట్లే, కలుపు. చూస్తున్నారు కదా, ఇందాక మనకి అసలు నూనె కనిపించలేదు. ఇప్పుడైతే ఈ నూనె సరిపోతుంది, కేజీన్నర బరాబర్ పట్టుద్ది. పిసుకకు కలుపు జస్ట్. అన్నం తినాలి గుండు. ఇప్పుడైతే ఇది నేను ఒక డబ్బాలోకి ఎత్తుకుంటున్నా. ఇది రేపటికి చూస్తే మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగ అనిపిస్తుంది, కానీ ఈ డబ్బా అనేది మనం ఇప్పుడు ఈ డబ్బాలోకి స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట.